మా టీవీఏఈ జేఏసీ ఆధ్వర్యంలో ఒకటే మా డిమాండ్ ఏంటంటే మా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఆపరేటర్లు, ఆన్ మ్యాన్ ఆపరేటర్లు, సిఎల్ ఆపరేటర్లు, మన కంప్యూటర్ ఆపరేటర్లు అందరికీ ఒకే సంస్థలో విద్యుత్ సంస్థలో 2 రూల్స్లు పెట్టి మాకు ఇబ్బంది పెడుతున్న గవర్నమెంట్ కు మరియు మేనేజ్మెంట్ కు 6 నెలల నుంచి సమ్మె నోటీసులు ఇస్తున్నా గానీ ఏ ప్రభుత్వం గానీ ఏ రాష్ట్ర సీఎం గారు గానీ మనకు బట్టి విక్రమార్క గారి ఇప్పుడు దాకా 6 నెలల నుంచి ఇన్ని సమ్మె నోటీసు ఇస్తున్నా గానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ రోజు నుంచి మేము సమ్మెకు ఈ విద్యుత్ మన విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 25,000 మంది రెగ్యులరైజ్ చేయాలి, ఏపీఎస్సీబీ రూల్స్ చేయాలని ఈ రోజు నుంచి మేము 8వ తారీఖు నుంచి సమ్మెకు దిగుతున్నామని మేము రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్ కు డిమాండ్ చేయడం ఏమంటే, మేము ఐక్యంగా మనము ఒకే సంస్థలో ఒకే పని చేస్తున్నాము, 2 రూల్స్లు తీసుకొచ్చి ఆర్టిజన్ రూల్స్ తీసివేసే వరకు మేము ఉద్యమం కొనసాగిస్తామని మేము రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము ఆర్టిజన్ అనే కార్మికుల మేము గత నెల 10వ తారీఖు నుంచి దపదపాలుగా అటు యాజమాన్యానికి మరియు ప్రభుత్వానికి విన్నపాలు ఇచ్చుకుంటూ వచ్చాము. కానీ యాజమాన్యం నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడం వల్ల ఈ రోజు నుండి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మా యొక్క న్యాయమైన డిమాండ్లను అతి త్వరలో సంస్థ కానీ ప్రభుత్వం కానీ వెంటనే పరిష్కరించి మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి కోరుచున్నాము. ఈరోజు అన్మ్యాన్ కార్మికులు, స్పాట్ బిల్లింగ్ సోదరులు, ఎస్పీఎం సోదరులు మరియు ఆర్టిజన్ కార్మికులు 2016కు ముందు కటప్ తారీఖు ముందు ఆర్టిజన్గా కానటువంటి సోదరులు కూడా ఆర్టిజన్గా కన్వర్షన్ చేయాలని మా యొక్క ప్రత్యేకమైన డిమాండ్లు ఉన్నాయి. మా యొక్క డిమాండ్లు చాలా చిన్నవి, న్యాయమైన డిమాండ్లు. ఇందులో ఎలాంటి మోసపూరితమైన డిమాండ్లు లేవు. కాబట్టి చాలా రోజుల నుంచి సంస్థను నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. మా యొక్క న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విధుల్లో చేరమని పత్రికా మిత్రుల ద్వారా ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ విన్నపించుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర నాయకుల పిలుపు మేరుగా మా నారాయణఖేడ్ సబ్ డివిజన్లో దుర్గా భవాని ఆశీర్వాదములతో మేమందరం ఈరోజు 9 గంటలకు సమ్మెలో దిగడం జరిగింది. కావున మా యొక్క 5 డిమాండ్లు గవర్నమెంట్ ఇటు అధికారులు ఒప్పుకునే వరకు ఈ సమ్మెను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేది లేదని మేము మా యొక్క ఆర్టిజన్ కార్మికుల అందరి తరఫున తెలియజేస్తున్నాం. డిమాండ్స్ మా ఏమున్నాయంటే, ఆర్టిజన్లకు ఏపీఎస్బీ రూల్ వర్తించాలి, అట్లానే అన్మెన్ కార్మికులు ఆర్టిజన్ గా గుర్తించాలి, అట్లానే 26 పిఆర్సి ప్రకారం మాకు 26 వేతన సవరణ చేయాలి. 11 జీవో నెంబర్ 11 ప్రకారం ఫీస్ రేట్ కార్మికులకు ఆర్టిజన్ గా గుర్తించి వాళ్ళకు జీవో 30 దినాల పని దినం కల్పించాలని మా యొక్క డిమాండ్లు ఉన్నాయి. ఈ 6 డిమాండ్లు ఒప్పుకునే వరకు ఇటు గవర్నమెంట్ కానీ ఇటు డిపార్ట్మెంట్ కానీ ఒప్పుకునే వరకు మేము ఈ సమ్మెను విరమించమని మా రాష్ట్ర నాయకుల పిలుపు మీద మేము ఈ రోజు 9 గంటలకు సమ్మెలో దిగడం జరిగింది.